2024 ఎన్నికల ఫలితాల అనంతరం ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీ పార్టీ అప్పటి నుంచి డేలా పడిపోయిందని చెప్పవచ్చు. ఇప్పుడిప్పుడే మీడియా సమావేశాల ద్వారా జగన్ మాట్లాడుతూ తన పార్టీని బలోపేతం చేయడం కోసం జగన్ 2.0 ద్వారా కొత్త వ్యూహాలను ఆలోచించడమే కాకుండా పార్టీ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి కాకాని అరెస్టుతో వైసీపీ పార్టీలో ఆందోళన నెలకొంది. దీంతో వైసీపీ పార్టీలో కీలక మార్పులు జరగనున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉండిపోయిన కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం పార్టీని బలోపేతం చేయడం కోసం యాక్టివ్ అవుతున్నారని చర్చలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి కాకాని అరెస్టు వల్ల మరో మాజీ మంత్రి పార్టీకి బలంగా మారబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం వైసీపీ పార్టీ కార్యకలాపాలకు పరిమితంగా ఉండి పార్టీ శ్రేణులతో ప్రత్యక్షంగా కలిసి పనిచేయటం తగ్గిందని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన తరచుగా నెల్లూరు సిటీకొచ్చి వెళ్లిపోతున్నారని, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని సమాచారం. దీనికి గల కారణం అనిల్ కు నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని నాయకులు భావిస్తున్నారు. అయితే గతంలో టీడీపీపై మాటలతో విరుచుకుపడ్డ వైసీపీ నాయకుల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఒకప్పుడు నెల్లూరంటే గుర్తొచ్చే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం కాకాని అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అవ్వడంతో ప్రస్తుతం నెల్లూరులో అనిల్ పేరు గట్టిగా వినిపిస్తున్నట్లు సమాచారం. తనకంటూ ఒక నియోజకవర్గం లేకపోయినప్పటికీ అనిల్ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇకపై అనిల్ వైఎస్ఆర్సీపీ పార్టీలో పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటూ అధికార పార్టీపై విమర్శలు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పార్టీలో అధికార పార్టీ వైఫల్యాలను తెలియజేయడానికి గట్టి వాయిస్ వినిపించేందుకు సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీలో స్తబ్దత నెలకొంది. దీంతో పార్టీని రీయాక్టివేట్ చేయడం కోసం జగన్ కార్యకర్తలకు ప్రాముఖ్యతను ఇవ్వడంతో పాటు పార్టీని బలోపేతం చేయడం కోసం కొత్త వ్యూహ రచనలు చేయడమే కాకుండా గతంలో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకులకు ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.